హాయ్ ఫ్రెండ్స్, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. గెట్ రెడీ. మెగాస్టార్ చిరంజీవి ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని తెరకెక్కిస్తున్న చిత్రం సైరా. ఇక ఈ చిత్రం ప్రభాస్ కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని తెరకెక్కుతున్న చిత్రం సాహో. ఈ రెండు చిత్రాలు ఒకే డేట్లో రిలీజ్ కాబోతున్నాయా అన్న వార్తలు ఇప్పుడు టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారాయి. భారీ బడ్జెట్ సినిమాలతో వచ్చిన చిక్కే ఇది. షూటింగ్ మొదలుపెట్టే నాటికి విడుదల చేయాలి అనుకునే సమయానికి చాలా మార్పులు చేర్పులు జరిగిపోయి ఒక్కోసారి ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడుతుంది. ప్రస్తుతం సాహో సైరాలకు అలాంటి చిక్కే వచ్చినట్లుగా కనిపిస్తుంది. ప్రస్తుతం రెండు సినిమాల షూటింగ్లు జరుగుతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పటికే బాగా ఆలస్యమైన సాహోని వచ్చే ఏడాది ఆగస్టు 15న విడుదల చేయాలి అని యువి సంస్థ లోపాయికారిగా ఒక నిర్ణయానికి వచ్చిందట. కానీ ఇంకా చాలా టైం ఉంది కాబట్టి ఇప్పుడు ప్రకటించి తీరా సమయానికి తేలేకపోతే అభిమానులు నిరాశ పడతారనే ఉద్దేశంతో ఇంకో 3 నెలలు ఆగాక అధికారికంగా ప్రకటించాలనేసి అనుకున్నారట. ఇక అదే డేట్ అనుకోవడానికి కొన్ని కారణాలున్నాయి. సైరా మే లేదా జూన్లో వస్తుంది అనేసి లీకులున్నాయి. అందుకే సాహోకు ఆ డేట్ను ఫిక్స్ చేసుకున్నారు అనేసి తెలుస్తుంది. ఒకవేళ సైరా పోస్ట్ ప్రొడక్షన్తో పాటు గ్రాఫిక్స్ వరకు ఆ సమయానికి పూర్తి కాకపోతే వాయిదా పడుతుంది. నెక్స్ట్ బెస్ట్ ఆప్షన్ ఏది అనే ప్రశ్న తెరపైకి వస్తుంది. సైరా ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడి కథ కాబట్టి ఆగస్టు 15 అయితే బాగుంటుంది అని కొణిదెల టీంలో చర్చలు జరుగుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. పైగా ఆ డేట్ అంటే పనులు మొత్తం పూర్తి చేసుకోవడానికి తగినంత సమయం కూడా దొరుకుతుంది. కానీ ఖచ్చితంగా ఒక నిర్ణయానికి రాలేని పరిస్థితి. సైరాకు భారీ గ్రాఫిక్ వర్క్తో ముడిపడిన సినిమా. ఒకవేళ సైరా డేట్ కావాలి అనుకుంటే ప్రభాస్ త్యాగం చేసేందుకు రెడీగా ఉన్నాడు అనేసి ఇన్సైడ్ వర్గాల సమాచారం. తాను ముందు రావడమో లేదా దసరాకు ఫిక్స్ చేసుకోవడమో చేయొచ్చు అనే ఆలోచన చేస్తున్నట్లుగా తెలిసింది. మొత్తానికి టాలీవుడ్లోనే మోస్ట్ క్రేజీ బడ్జెట్ మూవీస్గా రూపొందుతున్న సైరా సాహోలకు ఇలా తేదీ విషయంలో దోబూచులాట మొదలవ్వడం టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఫిల్మ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.